కాలేజీ రోజుల్లోనే ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని భావించాడా యువకుడు. ఏ రంగం ఎంచుకుంటే బాగుంటుందని గూగుల్లో వెతికాడు. ఆకుకూరలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని గమనించాడు. సాంకేతికత పరిజ్ఞానాన్ని జోడించి వినూత్న పద్ధతిలో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. స్నేహితులతో కలిసి ఆలివ్ లీవ్స్ పేరుతో అంకుర పరిశ్రమ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల టర్నోవర్కు తీసుకెళ్లాడు. మరి ఈ స్టార్టప్ ప్రత్యేకతలేంటి? కంపెనీ వ్యవస్థాపకుడు ఉదయ్ కుమార్ మాటల్లోనే విందాం. వ్యవసాయ రంగంలోనే అంకుర పరిశ్రమను ప్రారంభించి తాను ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో చిత్తూరు జిల్లా వరదైపల్లానికి చెందిన ఓ యువకుడు ఒక వినూత్న ఆలోచనలతో వ్యవసాయ రంగంలోనే ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వాటిలో విజయవంతమవుతున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. తిరుపతి నగర శివార్లలోని కొంత భూమిని కౌలుకు తీసుకొని ఆకుకూరలు పండించి ఆకుకూరలను అంతే స్థాయిలో తాజాగా ఉండేలా వినియోగదారులకు చేరవేస్తూ దానిని ఒక వ్యాపారంగా ఒక పారిశ్రామిక స్థాయికి తీసుకొచ్చారు. అసలు ఉదయ్, ఈ మామూలుగా ఆకుకూరలు అంటే ఏదో పల్లెల్లో తక్కువ విస్తీర్ణంలో పొలాలు ఉండే వాళ్ళు పంటలు పండించుకొని రైతు బజార్లకు వెళ్ళి అమ్ముకొని ఒక దినకూలీగా జీవనం సాగించే అని సహజంగా ఉంటుంది ఆకుకూరలు అంటే. కానీ మీరేమో దీన్ని ఒక పారిశ్రామికంగా వైపు తీసుకెళ్తున్నారు. ఎలా మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? సార్, నేను చదివింది బీకామ్ చదివేసి దాని తర్వాత సిఏ చేసేటప్పుడు నాకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలని, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనేసి నాకు ఒక ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్‌లో ఏ రంగం ఎంచుకుందాం అనేసి నేను చూస్తున్నప్పుడు ఈ ఆకుకూరలకు సంబంధించిన క్వాలిటీ అండ్ క్వాంటిటీస్ గురించి నేను అబ్జర్వ్ చేశాను. సో నార్మల్గా దాంతోపాటు రైతుకి సంబంధించి గిట్టుబాటు ధర. సో ఇప్పుడు ఈ ఆకుకూరలు బయట మార్కెట్లో చూసుకున్నారంటే రూ. 5, రూ. 2, రూ. 3 అనేసి రేట్ అనేది ఒక స్టెబిలిటీ అనేది లేదు. కానీ ఈ ఆకుకూరలు మన దినచర్యలో చాలా ఇంపార్టెంట్ ఇవి. సో వీటిలో నేను అనలైజ్ చేసింది ఏంటంటే మార్కెట్ చాలా బాగుంది, కానీ దీనికి ఒక ఆర్గనైజ్ సెక్టర్ అంటూ లేదు. సో అప్పుడు నేను చదివిన సిఎంఏలో దీనికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని తోడు చేస్తే ఇది ఎంతవరకు అభివృద్ధి చెందుతుందని ఒక ఆశ వచ్చింది నాకు. అది వచ్చి 2015లో నాకు ఈ థాట్ వచ్చింది. ఈ థాట్ వచ్చినప్పుడు నేను దీని మీద పరిశోధన చేయడం స్టార్ట్ చేశాను. ఈ ప్యాకింగ్ సొల్యూషన్ ద్వారా ఆకుకూరలు మనము సాధారణంగా ల్యాండ్లో పండించే విధానం కాదు సార్. మనం ఇక్కడ ఒక టెక్నాలజీలో పండిస్తున్నాం. బయట చూసారంటే మనకి బయట దేశాల్లో కొన్ని కల్టివేషన్స్ ఉన్నాయి. హైడ్రోపోనిక్, ఆక్వాపోనిక్స్ అని అదర్ కల్టివేషన్స్ ఉన్నాయి. వాటిల్లో ఆకు వరకు పండిస్తారు, కానీ దానికి ఒక ప్యాకింగ్ అనేది లేదు. ఏమంటే అవి వాళ్ళు ఒకసారి ప్యాకింగ్ అయింది అంటే పండించిన తర్వాత వాళ్ళు ఒక ప్యాకెట్లోకి, ఒక ప్లాస్టిక్ కవర్లోకి ప్యాక్ చేసేసి మార్కెట్కి పంపిస్తారు. అవి కూడా ఒక 1 డే లోపల పాడైపోతున్నాయి. కానీ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఈ వేస్టేజ్ని తగ్గించాలి కన్జ్యూమర్ చేత కూడా సార్. ఇప్పుడు ఏ కస్టమర్ అయితే ఒక ఆకుకూరను తీసుకొని తింటున్నారో వాళ్ళు పూర్తిగా 100% ఒక ఆకుకూరను వచ్చి తినలేకపోతున్నారు. సో అక్కడ కూడా నేను రికగ్నైజ్ చేశాను. సో మూడోది ఏంటంటే ఎవరైతే సూపర్ మార్కెట్ అండ్ అదర్ మార్కెట్ ప్లేస్లో అమ్ముతున్నారో వాళ్ళకు వచ్చి వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల రేట్లు కూడా చాలా ఎక్కువ తీసుకెళ్తున్నారు. రైతు దగ్గర కొనేది ఒక రూ. 5 ఉంటే వాళ్ళకు 20 నుంచి 30 రూపాయల వరకు అమ్ముతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళకి వేస్టేజ్ అనేది ఎక్కువ అవడం వల్ల ఒక 100 బంచులు అంటే 100 కట్టలు కొనుక్కుంటారు వాళ్ళు. వీళ్ళు అమ్మేది వచ్చి 20, 30 అమ్ముతారు. అంటే ఆ రేటు కూడా ఈ రేట్లో కలిపి వాళ్ళు అమ్మడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఆ రేట్ అనేది పెరుగుతుంది. కానీ నేనేం అబ్జర్వ్ చేశానంటే దీనికి ఒక ప్యాకింగ్ సొల్యూషన్ తీసుకుని వస్తే స్టాండర్డ్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్యాకింగ్ సొల్యూషన్లో ఒక అలైవ్గా మనము ఒక ప్యాకెట్ని ప్యాక్ చేసినప్పుడు మా దగ్గర ప్యాక్ అయ్యే ప్యాకెట్లు ఒక్కసారి ప్యాక్ అయితే 3 days వరకు సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఈ సెల్ఫ్ లైఫ్ ద్వారా కస్టమర్ కాడ నుంచి కన్జ్యూమర్ వరకు వాళ్ళు పెట్టిన మనీకి అంటే వాళ్ళకి 15 రూపాయల నుంచి 25 రూపాయలు ఎంఆర్పిలో వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని చెప్పి ఈ ఫీల్డ్లో ఒక సొల్యూషన్ తీసుకురావాలి. దాంతోపాటు నా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి ఈ ఫీల్డ్ అయితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాను సార్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎంత విస్తీర్ణంలో ఈ ఆకుకూరలు పండిస్తున్నారు? వీటిని ఎలా మీరు ప్యాకింగ్ తర్వాత ఎక్కడెక్కడ ప్రాంతాలకు చేరవేస్తున్నారు? సార్, ఈ ప్రెజెంట్ అయితే మేము 2 సిటీస్లో మా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి సార్. మా ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి బెంగళూరు అండ్ ఇక్కడ తిరుపతిలో ఉన్నాయి. తిరుపతిలో ఇప్పుడు రన్నింగ్ 9 ఎకరాల్లో మేము ప్లాంట్ రన్ చేస్తున్నాము. మా చేత చూసారంటే మొత్తం 30 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ ఇచ్చాను సార్. సార్, రెండో విషయం ఏంటంటే మా ప్రాజెక్ట్లో వచ్చి రూరల్ అంటే వ్యవసాయంలో పర్మనెంట్ జాబ్స్ ఇవ్వడం. ఇప్పుడు మా కంపెనీ చూసారనుకోండి, గవర్నమెంట్ రికగ్నైజ్ అయింది. స్టార్టప్ ఇండియాకి అప్లై చేసాం. దాని తర్వాత రికగ్నైజ్ అయింది. రికగ్నైజ్ అయ్యేటప్పుడు మేము వాళ్ళకి ఏం చెప్పామంటే
అగ్రికల్చర్లో పర్మనెంట్ జాబ్స్ ఇస్తాము. అది ఎలా ఇస్తారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇక్కడ ఏంటంటే ఈ ఆకుకూరలు పండించాలంటే ఏదో మనం బయట వెళ్ళి విత్తనాలు తీసుకొచ్చి ఎరువులు చల్లేసి పంపించేయడం కాదు. ఇక్కడ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. సో వీళ్ళకి వ్యవసాయంలోనే శాలరీస్, ఫిక్స్డ్ శాలరీ ఇచ్చేతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా మేము కల్పిస్తున్నాం. సో మాకు తెలిసి గవర్నమెంట్ ఇండియా తరపున మేము రికగ్నైజ్ అయిన తర్వాత మేము గుర్తించింది ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండ్ వరల్డ్. సో అగ్రికల్చర్లో ఈ లీఫీ సెక్టర్లో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది మేమే ఫస్ట్ టైం సార్. సో అంటే మీరు ఇప్పుడు ఈ ప్యాకింగ్కి సంబంధించి ఈ రోజుకు ఎన్ని కట్టల మేర ప్యాకింగ్ చేస్తారు, అసలు వాటిని మార్కెటింగ్కు ఎలా చేస్తున్నారు ఏంటి? సార్ ఈరోజు మాకు చెన్నైలో చూసారంటే రిలయన్స్ డైరెక్ట్ కస్టమర్ సార్ మాకు, అండ్ ఫ్రెష్ టుడే మాకు వన్ ఆఫ్ ది పార్ట్నర్ అండ్ కస్టమర్. సో చెన్నై సిటీ వరకు మాకు ఈ రోజుకి 20 నుంచి 30 వేల ఆర్డర్స్ ఉన్నాయి సార్. కానీ మాకున్న సపోర్ట్ అండ్ ఇప్పుడున్న టీమ్ సపోర్ట్స్తో పాటు మా కంపెనీ ఈ రోజుకి ఒక రోజుకి 5,000 ప్యాకెట్లు ప్రొడక్షన్ చేసి మార్కెట్ పంపిస్తున్నాం సార్, చెన్నై అండ్ తిరుపతి. సో బెంగళూరులో మాకు ఇంకొక 30,000 యూనిట్స్ ఉన్నాయి. సో మేము కమింగ్ సూన్ అక్కడ కూడా ఆపరేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో అక్కడ కూడా మేము ఆపరేషన్స్ ఇంకొక 2 monthsలో స్టార్ట్ చేస్తాం సార్. ప్యాకింగ్ విధానంలో ఎన్ని రకాల ఆకుకూరలను ప్యాకింగ్ చేస్తున్నారు, ప్యాకింగ్ చేసిన తర్వాత ఏ ప్రాంతాలకు తరలించి ఎలా వినియోగదారులకు చేరవేస్తారన్న విధానాన్ని మనకు ఉదయ్ వివరిస్తారు. సార్ ఇప్పుడు మేము చూసుకుంటే మనకి ఈ వెదర్ కండిషన్లో 9 నుంచి 12 రకాల ఆకుకూరలు మేము ఇక్కడ ప్యాక్ చేస్తున్నాము. మామూలుగా మా కంపెనీలో అలైలీస్ ద్వారా 27 రకాలు అంటే మనవి ఇండియన్ వెరైటీస్ అండ్ ఫారెన్ వెరైటీస్నెస్ అని కేటగిరీస్ ఉన్నాయి. సో లీఫీస్లో ఇండియన్ వెరైటీస్లో మేము ఒక 12 అండ్ ఫారెన్ వెరైటీస్ అంటే ఎగ్జాటిక్స్, లెట్యూసెస్ ఫ్యామిలీస్ అన్నిటిని కూడా మేము పండిస్తున్నాం. అది బెంగళూరులో జరుగుతున్నాయి. అదొక 16 వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇదే మోడల్లో చేస్తున్నాం. వీటికి ఏంటంటే మేము గ్రౌండ్లోనే సొల్యూషన్ తీసుకొచ్చాం, కల్టివేషన్ సొల్యూషన్. ప్యాకింగ్ అనేది ఇక్కడ సెల్ఫ్ మేడ్ ప్యాకింగ్ చేస్తున్నారు. సో టోటల్ మా చేత ఇప్పుడు 12 వెరైటీస్ అనేది ప్యాకింగ్ అనేది జరుగుతున్నాయి సార్. ఇక్కడ 9 ఎకరాల విస్తీర్ణంలో వందల సంఖ్యలో బెడ్లు ఏర్పాటు చేసి వివిధ రకాల ఆకుకూరలు పండించే సమయంలో ఆ ఆకుకూరకు ఆ సమయంలో ఎలాంటి ఎరువులు వేయాలి, ఎలాంటి పురుగు మందులు చల్లాలి, అది నాణ్యతతో కూడిన పెరుగుదల రావడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశానికి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, ఒక ప్రత్యేకంగా యాప్ తయారు చేశారు. అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? ఈ యాప్ వచ్చి మొత్తం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సార్. ఈ యాప్లో మనకి డే 1 నుంచి హార్వెస్ట్ అయ్యేంత వరకు కంప్యూటర్లో మేము ప్రోగ్రామింగ్ చేసి పెట్టున్నాం. అంటే ఏ స్టేజ్లో షీడ్ వేస్తారు, ఏ స్టేజ్ నుంచి ఫస్ట్ లెవెల్ న్యూట్రిషన్స్ ఇవ్వాలి, ఫస్ట్ లెవెల్ ఫెస్ట్ ఇవ్వాలి, అది గ్రోత్కి కావాల్సినటువంటి కూడా. ఎందుకంటే సార్ మేము వచ్చి ఇప్పుడు 9 acres చేస్తున్నాం. అంటే నియర్ టు మాకు 800 బెడ్స్ వస్తాయి. ఒక్కొక్క బెడ్ ఏ స్థితిలో ఉన్నదని మాన్యువల్గా కనుక్కోవడం కొంచెం కష్టం. అందువల్ల మేము వచ్చి టెక్నికల్గా ఒక యాప్ అనేది మేము టీం మొత్తం చేసి ఒక యాప్ రెడీ చేసుకున్నాం. ఈ యాప్లో చూసారంటే మనకి ఫస్ట్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ సార్. అంటే డైలీ ఏం చేస్తారంటే క్వాలిటీ ఆడిట్ అనేది చేస్తారు. సో ఈ క్వాలిటీ ఆడిట్లో వాళ్ళకి విత్ ఇమేజ్ ప్రూఫ్స్తో పాటు మనకి క్వాలిటీ ఆడిట్లో వచ్చేస్తుంది. సో ఇలా చూసారంటే ఆ క్వాలిటీలో చూసారంటే డేట్ నుంచి ప్లాంట్ లొకేషన్ ఏంటి, జోన్ ఏంటి, బెడ్ నెంబర్ ఏంటి, ఐటమ్ నెంబర్ ఏంటి, ఆ క్వాలిటీ స్టేటస్ ఏ రేంజ్లో ఉంది, పెస్ట్ ఏమైనా ఉందా లేదా, జెర్మినేషన్ ఏ స్టేజెస్లో ఉన్నాయి, వాటికి కావాల్సిన కమెంట్స్ అనేది ఎవరైతే ఆడిట్ వెళ్తారో వాళ్ళు దీన్ని ఫిల్ చేస్తారు. అక్కడ ఏదైనా వాళ్ళు ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే ఇలా ఫోటోగ్రాఫ్స్ అనేది పంపిస్తారు. సో ఇది వచ్చి సెంట్రలైజ్డ్. మనం వచ్చి ప్లాంట్లోనే ఉండి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీవేర్ వరల్డ్ ఈ వర్క్ అనేది మనం ఆపరేట్ చేయొచ్చు. సో టోటల్గా సిస్టమేటిక్గా. సో దాంతోపాటు ఇప్పుడు ఏ బెడ్లో ఏమేమి ఉన్నాయి అన్నది చూసుకున్నారంటే మేము వర్క్ రిమైండర్నెస్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ని తీసుకొచ్చాము. సో దాంట్లో మనకి ఆల్ బెడ్స్ చూసారంటే ఇది మొత్తం డేటా. ఇప్పుడు మాకు ఇప్పుడు రన్నింగ్ ప్లాంట్లో ఏ బెడ్ ఏ స్టేజెస్లో ఉన్నాయని ఈ డేటా అనేది చూపిస్తుంది. సో ఓవరాల్గా ప్రజెంట్ మొత్తం సేమ్ డేటా. సో ఈ యాప్ ద్వారా మాకేంటంటే వర్క్ అనేది సింప్లిఫైజ్ అయిపోతుంది. సో ప్రతిరోజు వర్క్ రాగానే ప్రజెంట్ మా చేత ఒక అంటే మాస్టర్ డేటా ఒకటి వస్తుంది. ఆ మాస్టర్ డేటాతో ప్రతి డిపార్ట్మెంట్కి వర్క్ అలొకేషన్ అయిపోతుంది. వాళ్ళు వెళ్తారు, న్యూట్రిషన్ ఇచ్చేవాళ్ళు, షీడ్ ఇచ్చేవాళ్ళు, ప్యాకింగ్ చేసేవాళ్ళు, సో దాని తర్వాత ఆడిటింగ్ ఎత్తేవాళ్ళు అనేసి. సో అందరూ సపరేట్ అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే మొత్తము ఒక విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లోకి తీసుకొచ్చాం. అందువల్ల ఇంత పెద్ద ఇండస్ట్రీని రన్ చేయాలంటే మనకి కంప్యూటర్ అండ్ టెక్నాలజీతో పాటు మనం రన్ చేయాలి. సో మనకి కల్టివేషన్
నార్మల్గా మనము గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నాం, బట్ దెర్ ఇస్ ఎ టెక్నాలజీ ప్యాకింగ్ ఒక ప్యాకింగ్ సొల్యూషన్. దాంతోపాటు మేము ఏఐ సంబంధించిన యాప్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ యూస్ చేసి ఆర్గనైజేషన్ కంప్యూటర్ ఆపరేట్ చేస్తే కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్తో మేము ఆపరేట్ చేస్తే ఎలా ఉంటుందో దాన్ని తీసుకొచ్చాం. ఇది ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మల్టిపుల్ ప్లేసెస్ ఇండియాలో మనము ఎనీవేర్ స్టేట్లో మనం వచ్చి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అక్కడ ప్లాంట్ ఎలా ఆపరేట్ అవుతుంది, ప్రెజెన్స్ అక్కడున్న బెడ్ ఏ స్థితిలో ఉంది, ఏ గ్రోత్లో ఉంది, ఈరోజు ఏం ఫెస్టివల్ అన్నది సెంట్రలైజ్డ్ ప్లేస్లో నుంచి మనము గైడ్ చేయొచ్చు. అందువల్ల మేము ఇంత సిస్టమ్ తీసుకొచ్చున్నాం. అంటే ఈ 10 సంవత్సరాల పాటు 2015లో పేపర్ వర్క్ స్టార్ట్ చేసి 2025లో ప్రొడక్షన్ తీసుకొచ్చే ఈ 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో దాదాపుగా పరిశోధన కోసం కావచ్చు, పరిశీలన కోసం చాలా నిధులు ఖర్చు ఉంటాయి కదా, వీటి నిధుల సమీకరణ ఎలా జరిగిందంటే? సార్ యాక్చువల్లీ నిధులు అనేది ఫస్ట్ నేను ఒక ఐడియాతో వచ్చాను సార్. బయట నాకు సపోర్ట్ చేసింది మా ఫ్రెండ్స్ సార్ ఫస్ట్. సో నేను ఫస్ట్ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి చెప్పాను. సో ఫ్యామిలీకి చెప్పినప్పుడు ఐడియా వచ్చి సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు ఫ్యాక్ట్గా చెప్పాలంటే. దాని తర్వాత ఫ్రెండ్స్కి చెప్పాను, ఈ విధంగా ఒక కాన్సెప్ట్ ఉంది, మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలంటే మనము వర్కింగ్ జోన్లో నుంచి ఎప్పుడైతే మనకు బయట ప్రపంచం చూస్తారంటే ర్యాట్ రేస్ సార్, మనం ర్యాట్ రేస్లో పరిగిస్తున్నాము అన్నది ఒక కాన్సెప్ట్ ఉంది. అక్కడి నుంచి మనం బయటపడాలి, మనకంటూ ఒక ఉపాధి చేసుకొని మనకంటూ ఒక సమస్య చేసుకోవాలంటే ఒక ఐడియా ఉంది అనేసి ఫ్రెండ్స్కి చెప్పాను. ఎస్వి డిగ్రీ కాలేజ్ కాళహస్తి నేను చదివింది. సో ఒకసారి గెట్ టుగెదర్ కండక్ట్ చేశాను. ఈ విధంగా కాన్సెప్ట్ మీద ఒక 200 మా బ్యాచ్ మొత్తం పిలిచి గెట్ టుగెదర్ పెట్టాను. కాన్సెప్ట్ చెప్పిన కొంతమందికి నచ్చింది. సో ఫస్ట్ మా ఫ్రెండ్స్ వచ్చి 500 రూపీస్ వీక్లీ ఒక్కొక్కరు 500 రూపీస్, 1000 రూపీస్ ఇవ్వడం మొదలుపెట్టారు. నేనేం చేస్తానంటే ఆ మనీ తీసుకొని ఫీల్డ్కి వెళ్ళేవాడిని. సో ఎందుకంటే ఫ్యామిలీలో డిపెండ్ అవ్వకుండా ఫ్యామిలీ దగ్గర నుంచి మనీ తీసుకొని వెళ్ళేవాడిని. దాని తర్వాత మేము ఒక 2019లో ఒక సొల్యూషన్ బయట తీసిన తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ వచ్చింది. సో మా బ్రదర్ వచ్చి నిలబడ్డారు. సో కాన్సెప్ట్ నచ్చింది అనేసి. సో మా బ్రదర్ ఫండింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతోపాటు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, పరంధామనేసి అని పేరు. సో అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అతను స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సో అతను మనీ చూడకు ఎంతున్నా నేను పెడతాను చూసుకుంటానని. సో అతను వచ్చి ఒక 2 years వరకు ఫండింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ అబ్బాయి వన్ ఆఫ్ ది డైరెక్టర్లో ఉన్నారు మా కంపెనీలో. చెన్నైలో చూసారనుకుంటే కొంచెం మాకు ప్రాబ్లం ఉంది, అంటే ఆ కల్టివేషన్, వెదర్ కండిషన్స్ ఈ ప్రాబ్లం ఉన్నాయి. ఆ వెదర్ కండిషన్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసి ప్రొడక్షన్ బాగా చేసేయాలనేసి అంటే ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది కొంచెం హిల్లీ ఏరియా. సో వాతావరణం అనేది చాలా న్యూట్రల్గా ఉంటుంది, రైన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే మనము టోటల్గా అవాయిడ్ చేసాం సార్, పాలీ హౌసెస్ అనేది ఏం లేవు. రెండోది అదర్ మెటీరియల్స్ అనేది మనం యూజ్ చేయటం లేదు, ఎందుకంటే కాస్ట్ తగ్గించాలి. లీఫీ సెక్టర్ చూసుకుంటే బయట మార్కెట్ మనకి 20 రూపాయలు మించి అమ్మితే కస్టమర్ కొనరు. 20 రూపాయలు లోపల అమ్మాలంటే ఫిక్స్డ్ అసెట్ కాస్ట్ అనేది తగ్గించాలి. అందువల్ల బయట ఉన్న టెక్నాలజీ అనేది తగ్గించాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫ్రెండ్స్, సో వీళ్ళు కావచ్చు, సల్మానేస్ అనేసి, దాని తర్వాత చెంచయ్య అండ్ బావాజాన్, హంజా అండ్ శ్రీను టెక్నికల్గా. సో టోటల్గా ఫ్రెండ్స్ బిల్డ్ కంపెనీ. సో అలా మేము ఇంత దూరం వచ్చాం సార్. సహ విద్యార్థుల ఆర్థిక సహకారంతో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ అలైవ్ లీవ్స్ పరిశ్రమ ఇప్పుడు ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ఈ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో తాజా ఆకుకూరలను వినియోగదారులకు చేరవేస్తున్న ఉదయ్ కుమార్ రానున్న రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలలో కూడా ఇదే తరహా పరిశ్రమను విస్తరించి తాజా ఆకుకూరలు వినియోగదారులకు చేరవేసి పరిశ్రమను మరింత విస్తృతపరిచి వ్యవసాయ రంగంలో శాశ్వత ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.